సత్యాన్వేషి అనే ఒక ఛానల్కు చెందిన కుక్క బిళ్ళలు మెళ్ళో తగిలించుకొని మన వీడియోల్లోకి వచ్చి కామెంట్లో ఈ విధంగా మాట్లాడుతున్నారు. నువ్వు ఎంతసేపు నీ ఛానల్లో కూకొని నీ సొంత సొల్లు కొట్టుకోవడం కాదు, మా ఆదివారం మధ్యాహ్నం 3 గంటలకే మా ఛానల్లోకి వచ్చి మా ఓడి దగ్గర నీ మగతనం నిరూపించుకో అంటున్నారు. మీరు గుర్తుంచుకోవాల్సింది ఒకటి, మీ ఓడు పదే పదే వేదాలలో సైన్స్ లేదు, వేదాలలో సైన్స్ లేదు అని వాగుతూ ఉంటాడు. ఈ మధ్యనే నేను ఒక వీడియోలో చాలా క్లియర్గా ఒక విషయాన్ని చెప్పాను. డాల్టన్ చెప్పిన పరమాణు సిద్ధాంతాన్ని, న్యూటన్ చెప్పిన గమన సూత్రాలను వాళ్ళు ఆ మాటలు చెప్పకముందు అప్పటికి 2500 సంవత్సరాలకు ముందే కణాద మహర్షి తన వైశేషిక సూత్రాలలో తెలియజేశాడు. ఆ న్యూటన్ను ఆ డాల్టన్ను వాళ్ళిద్దరూ ఏం చెప్పారో అది సైన్స్ అయితే, అదే విషయాన్ని కణాద మహర్షి కూడా చెప్పాడు కాబట్టి అది కూడా సైన్సే అవుతుంది. అంటే మీ పంట్లాము తొడుక్కున్నవాడు చెబితేనే సైన్సు, మా పంచె కట్టుకున్నవాడు చెబితే అది సైన్స్ కాదు అని మీరంటే నేనేం చేయలేను. కణాద మహర్షికి సంబంధించిన పూర్తి వివరాలు మీకు గూగుల్ చేస్తే ఈజీగా దొరుకుతాయి. మీకు ఎవరికైనా సరే కణాద మహర్షి విరచితమైన వైశేషిక సూత్రాలు గ్రంథం కావాలంటే దాని PDF నేను లింకు మీకు పంపగలను. ఆదివారం సంతకరా అని పిలిచే వాళ్లకు చిన్న ప్రశ్న, నేను ఆదివారం సంతకు వస్తే తప్ప ఇక్కడ నేను అడిగిన విషయం కణాదుల మహర్షి వారు చెప్పింది రైటా తప్ప, అది వేద విజ్ఞానమా కాదా అన్న విషయం అతను చెక్ చేసుకొని మీతో మాట్లాడడానికి ఏంటి ఇబ్బంది? నేను అక్కడికి వస్తేనే నన్ను మ్యూట్లో పెట్టి నన్ను బూతులు తిట్టి నోటుకు వచ్చిన మాటని అతను అంటే అప్పుడు నేను సిగ్గుపడి చిరాకేసి పారిపోతే ఓడిపోయాడని చెప్పుకోవడం కోసమా? అయినా కానీ అతని ఆదివారం సంతకు వచ్చి నేను మగవాణ్ణి అని నిరూపించుకోవడానికి అతను ఏమన్నా అమ్మాయా, అందమైన అమ్మాయా? కాదు కదా. నా శక్తి సామర్థ్యాలను పరిశీలించే పని పక్కన పెట్టుకుని వేదాలలో సైన్స్ లేదని అతను అంటున్నాడు కదా, ఆ మాటని నిరూపించుకోమనండి. కణాద మహర్షి చెప్పింది సైన్సు కాదు అని. నేను అక్కడికి వచ్చినా రాకపోయినా అతడు ఆ విషయం మీద చర్చించి అది అబద్ధమో రైటో చెప్పగల కెపాసిటీ అతనికి ఉంది అని నేను అనుకుంటున్నాను. అయినా అక్కడికి వచ్చి నా కెపాసిటీ నిరూపించుకోవడానికి అతను ఏమన్నా యార్డిస్టిక్కా, అతను ఏమన్నా కొలబద్ద? మహా అయితే అతనికి నాకంటే ఎక్కువ ఫాలోవర్స్ ఉండొచ్చు, ఆ ఫాలోవర్స్ కూడా స్టాండ్ చెయ్యి ఉండొచ్చు. ఇక్కడ నేను అతనిని వేదవా అని సంబోధించడం వల్ల చాలామంది హట్ అవుతున్నట్టున్నారు. నేను అతనిని ఆ పదం సంబోధించడంలో యథాలాపత ఏమీ లేదు, దానికి కారణం ఉంది. ఒక వేదాధ్యయనం చేసే ఒక వ్యక్తిని ఆ పని అతను చేస్తున్నందుకు సన్నాసోడు అన్నాడు. మరి నేను కూడా వేదాధ్యయనం చేస్తున్నాను అంటే నన్ను సన్నాసోడనే అతను అన్నట్టు కదా. కాబట్టి ఒక వేదాధ్యయనం చేసే వ్యక్తిని సన్నాసోడు అన్నాడు కాబట్టి అతనిని ఆ మాట అన్నందుకు ఇతనిని నేను వేదావా అంటున్నాను. మనకి గౌరవం అనేది ఇస్తేనే వస్తుంది. అతను ఏమి ఇచ్చాడో నేను అతనికి ఇస్తున్నాను అదే. కాబట్టి దానికి మీరు హట్ అయిపోయి నన్ను అరే ఒరే అన్న పెద్ద ఉపయోగం ఏమీ ఉండదు. ఎందుకంటే మీ నుంచి నేను కూడా అంతకు మించిన గౌరవం ఆశించను కాబట్టి. అతను వేదాలు సొల్లు అంటున్నాడు, నేను వేదాలలో విజ్ఞానం ఉంది అంటున్నాను, దానికి ఆధారం చూపించాను. అతను అన్న మాటకు కట్టుబడి ఉండాలంటే నేను చూపించిన ఆధారాలు అసత్యాలని అతను నిరూపించుకోవాలి. అది అతని డ్యూటీ. అంతేగాని ఆదివారం సంతకి నేనొచ్చి చేతులు కట్టుకుని అతను ముందు ఒంగోని నుంచుని అయ్యగారు దీనికి కొద్దిగా జవాబు చెప్పండి అని అడగవలసిన అవసరం నాకు లేదు. కావాలంటే ఆ రాంబాణం సన్నాసుడు ఎలాగంటున్నాడన్నా ఆడికి గట్టిగా ఓ పాఠం చెప్పన్నా అని మీరు అతడిని అడగండి. ఉంటాను. నమస్కారం. మతోన్మాదంపై రామబాణం.